నమస్తే. నిన్నటి రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు దాని విచారణ సిబిఐకి అప్పచెప్పడంపై ఇక్కడ సిద్దిపేటలో అయితే బీఆర్ఎస్వి నియోజకవర్గ నాయకులు అయితే పెద్ద ఆందోళన అయితే చేపట్టారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కూలిపోయింది, కుంగిపోయిందని రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు అని చెప్పి వారు అంటున్నారు. ప్రస్తుతం వారు మనతోటి పాటు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏదైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం విచారణ అనేది సిబిఐకి అప్పచెప్పడంపై అభిప్రాయం ఏంటి? అసెంబ్లీ సాక్షిగా ఎవరైనా నిజాలు చెప్పాలి. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే, అదే అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలను ప్రచారం చేస్తుండు. కూలిపోయింది, కుంగిపోయింది అని అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది, దాన్ని చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ కాళేశ్వరం అనేది కుంగిపోలేదు, కూలిపోలేదు దానికి నిదర్శనమే ఇక్కడ కనిపిస్తున్న వాటర్. సిబిఐ విచారణ అంటున్నావా? ఎన్ని విచారణలు చేస్తావో చేసుకో. కడిగిన ముత్యం లాగా కేసీఆర్ గారు, హరీష్ అన్న గారు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటారు. అదే నువ్వేదో ఎలక్షన్స్ వస్తున్నే ముందు నువ్వేదో కేసులని ఇదని ప్రజలను మభ్యపెడితే ఇక్కడ మోసపోవడానికి ఎవరు లేరు. ఖచ్చితంగా నీకు ఈ వచ్చే ఎలక్షన్స్ లో ప్రజలు గుణపాఠం నేర్పుతారు. గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించిన దాంట్లో మొత్తం ఉన్నటువంటి బ్లాక్లన్నీ కూలిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల బృందం పోయి మొత్తం పర్యటించింది. ఆ కూలిపోయిన వాటిని కూడా సందర్శించారు. ఇది నిజం కాదా? ఇప్పుడు వాళ్ళు పోయారు కదా, వాళ్ళు పోయినందుకు అక్కడ కుంగిపోయిందా కూలిపోయిందా అనేది, ఒక్క పిల్లర్ కుంగిపోతే మొత్తాన్ని నువ్వు కుంగిపోయింది కూలిపోయాడు అనడాన్ని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు మీ మంత్రివర్గము, మీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు అక్కడికి పోయి దాన్ని పర్యవేక్షించారు. ఏం జరిగింది అనేది బయటకు ప్రజలకు చెప్పాలి కదా. వాళ్ళే ఇప్పుడు పోయింది, వాళ్ళు పోయినందుకు వాళ్ళైతే బయట ప్రజలకైతే వాస్తవాలను చూపించాలి కదా. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడడం ఇదైతే రేవంత్ రెడ్డికి ఇది వెన్నతో పెట్టిన విద్య. అది ఏమనుకుంటున్నా అంటే, ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, నేనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడడం అనేది ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో తనకు ఖచ్చితంగా గుణపడడం నేర్పుతారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల పైన ఇష్టానుసారంగా ఆ కాంట్రాక్టులు ఇష్టానుసారంగా ఇచ్చి అక్రమాలు చేసి అవకతవకలు జరిగినాయి. అందుకోసమే ఈ ఏదైతే విచారణ ఉందో సిబిఐకి అప్పచెప్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు అవాస్తవాలని ప్రచారం చేసి, ఇప్పుడు ఇందాకనే చెప్పాను, రేవంత్ రెడ్డి అవాస్తవాలని 100 సార్లు చెప్పినా కానీ అది వాస్తవం అయితే కాదు. అంటే కేవలం ఈ ప్రాజెక్టులు కమిషన్ల కోసమే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ కోసమే ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారని కూడా అంటున్నారు. ఇది మన భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అక్కడి నుంచి వచ్చింది. మనం శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఎంక్వైరీలు అన్నారు, దానికన్నారు, ప్రతిదీ పిన్ టు పిన్ మేము ఎందుకు ఖర్చు పెట్టాం, దేనికి ఖర్చు పెట్టాం అనేది వివరణ ఇవ్వడం జరిగింది. హరీష్ రావు గారు కావచ్చు, సీఎం మన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు, మొన్న అసెంబ్లీ ముందు వాళ్ళు ఎంక్వైరీకి పెడితే ఎంక్వైరీలో మనం మొత్తం టోటల్గా ఆ శ్వేతపత్రం అనేది రిలీజ్ చేశారు. మీరు చూసుకోవచ్చు. అలా అవాస్తవం అయితే ప్రజల ముందు తీసుకురావాలి కదా. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ దేని గురించి అవుతుంది? సిబిఐ ఎంక్వైరీ దేని గురించి చేస్తారు మీరు? అదైతే చెప్పాలి కదా. సిబిఐ ఎంక్వైరీ దేని గురించి అవుతుంది? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు జోప్యం జరిగింది, ఇందులో ఏదో జరిగింది అని చెప్పేసి నువ్వు పూచిగా చూపిస్తే అసెంబ్లీ సాక్షిగా నువ్వు మాట్లాడుతున్నావు. అది ఆన్ ద రికార్డ్ అవుతుంది. అది తెలుసుకోకుండా నువ్వు రేపు పొద్దున ఇదే దాన్ని నువ్వు ఒక్కిపట్టి మాట్లాడితే అది కాదు. నువ్వు చూడాలి ముందు. మనతో పాటు మరో నాయకుడు ఉన్నారు. అన్న చెప్పండి, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నదో ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసమే నిర్మించారని చెప్పి ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినటువంటి నాయకులు అంటున్నారు. దీన్ని ఏదైతే దీనిపైన విచారణ అనేది సిబిఐకి అప్పచెప్తున్నట్టు మొన్న అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటిదన్న? ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కళ్ళకు పొరలు కమ్మినాయి అని అనుకోవచ్చు. ఎందుకంటే సిద్దిపేటకు వచ్చి కాళేశ్వరం చూడొచ్చు, మల్లన్న సాగర్ చూడొచ్చు, కొండ పోషమ్మ చూడొచ్చు. ఈరోజు నిండు కుండల ఈరోజు నీరు ఉన్నది. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు కనుక, కాళేశ్వరం అంటే ఒక కాళేశ్వరంకు 4 పిల్లలు అనుకుంటున్నటువంటి ఆయన 3 బ్యారేజీలు మన హరీష్ రావు గారు చెప్పినట్టు 141 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి కాళేశ్వరం ఈ రోజు నాడు ఒక 5-6 టీఎంసీలు వస్తేనే ఒక నిండు కుండల ఒక సముద్రంలా కనబడుతుంది. ఈ రోజు నాడు సిద్దిపేట పరిసరాలు కావచ్చు, సిరిసిల్ల పరిసరాలు కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలకు, లక్షల ఎకరాలకు సాగు ఇచ్చినటువంటి నీరు మన రాష్ట్ర మొట్టమొదటి ప్రథమ పౌరుడి గవర్నర్ గారే హరీష్ రావు గారిని కాళేశ్వరుడు అని సంబోధించినటువంటి వ్యక్తి. అలాంటి గవర్నర్ కూడా ఆ రోజు నాడు కాళేశ్వరం గురించి అంత గొప్పగా చెప్పిండు. ఈ రోజు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు నాడు కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, కాంగ్రెస్ మంత్రులకు కావచ్చు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు, కళ్ళకు పొరలు కప్పి ఈ రోజు నాడు నీళ్లు కనబడట్లేదు, వాళ్ళకు రైతులు కనబడట్లేదు. కాబట్టి ఇలాంటిది సిబిఐకి ఇస్తే అది పోయేది ఏమి లేదు. 100% మన హరీష్ రావు గారు, మన సీఎం గారు మల్లెపూల బయటకు వచ్చి కేసులు కొట్టేయడం జరుగుతుందని మేము
అనుకుంటున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ సాక్షిగా సిబిఐకి అప్పయ్యపడం పైన బీఆర్ఎస్ వై నాయకులు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు ఎవరికి అప్పయ్యపినా కానీ మేము భయపడేది లేదు, మా నాయకులు ఎవరు కూడా తప్పు చేయలేరు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మేము కాళేశ్వరం తరపున నీళ్లు అందిస్తున్నాము, ఈ నీళ్లు కనిపిస్తలేవు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు. మీరు ఏ కేసులు పెట్టినా ఏం చేసినా కానీ మేము భయపడే ప్రసక్తి లేదని చెప్పి అంటున్నారు. కెమెరా పర్సన్ అంజితో రాజేష్, మన కర్తవ్యం, సిద్దిపేట.